కడపలో రేషన్ బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. అధికారుల కళ్ళుగప్పి టన్నుల కొద్దీ రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోంది. కొన్నిసార్లు ముందస్తు సమాచారం ఉన్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ లారీలను పట్టుకుంటే సీజ్డ్ బియ్యం అంటూ ఎంచక్కా ఎస్కేప్ అవుతున్నట్లు సమాచారం. కడప జిల్లా నుంచి రేషన్ మాఫియా ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. లక్షల విలువైన బియ్యం లారీల ద్వారా యథేచ్ఛగా తరలిపోతోంది. పట్టుబడిన కేసుల్లోనూ లారీ డ్రైవర్లు బుక్కవుతున్నారు. అసలు నేరస్తులు తప్పించుకుపోతున్నారు. కేవలం 2 నెలల్లో 40 లక్షలు విలువ చేసే పేదల బియ్యాన్ని పట్టుకున్నారు అంటే ఏ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందో అర్థమవుతోంది. నంద్యాల జిల్లా నుంచి మైదుకూరు మీదుగా బద్వేలుకు రేషన్ బియ్యాన్ని చేర్చి అక్కడి నుంచి నెల్లూరు మీదుగా తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్నారు అక్రమార్కులు. కేవలం 2 నెలల వ్యవధిలో జిల్లాలో 40 లక్షల రూపాయలు విలువైన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. మైదుకూరు పట్టణంలోని ఓ రైస్ మిల్లు నుంచి చెన్నైకి లారీలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. బద్వేల్ శివారు ప్రాంతంలో సినీ ఫక్కీలో కాపు కాసి 700 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు. మైదుకూరుకు చెందిన లారీ డ్రైవర్ మహబూబ్ బాషాను అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం బస్తాల లారీని బద్వేలు పోలీసులకు అప్పగించారు. రేషన్ బియ్యం బస్తాల నుంచి కొన్ని శాంపుల్స్ పరీక్ష కోసం ల్యాబ్కు పంపించారు. 2 నెలల్లో దాదాపు 40 లక్షలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అధికారులు కళ్లు కప్పి వెళ్లే వాహనాలు మరెన్నో. గతేడాది డిసెంబర్ 4వ తేదీన మైదుకూరు నుంచి లారీలో 8 లక్షల విలువైన 600 రేషన్ బస్తాలను, 5వ తేదీన 12 లక్షల విలువ గల 520 బస్తాలను చెన్నైకి తరలిస్తుండగా బద్వేల్లో రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలింపునకు సంబంధించి మైదుకూరుకు చెందిన లారీ డ్రైవర్ బాషా మరియు ఓబులేస్లపై కేసు నమోదు చేశారు. పేదల బియ్యం అక్రమ రవాణాలో మైదుకూరుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారులు ఎంతసేపు డ్రైవర్లను బాధ్యులను చేయడం తప్పితే అసలు దోషుల్ని గుర్తించి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో ప్రధాన హస్తం ఉన్న వారి పేర్లను డ్రైవర్లు కూడా వెల్లడించని కారణంగా వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పుకొస్తున్నారు.